సో ఫైనల్లీ ఫ్రెండ్స్ కిడ్నీలు అమ్ముకునేటువంటి టైం అయితే వచ్చింది. సారీ ఐఫోన్ 17 సిరీస్ అయితే అఫీషియల్ గా త్రూఅవుట్ ద వరల్డ్ గ్లోబల్లీ లాంచ్ అవ్వడం జరిగింది అండ్ ప్యారలల్ గా మన ఇండియాలో కూడా. అయితే నాకు దీంట్లో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అలాగే ప్యూర్లీ అప్గ్రేడ్ అవ్వదగ్గటువంటి మొబైల్ ఫోన్ ఒకటి కనిపించింది. అదేనండి ఐఫోన్ 17 సిరీస్. ఇది ఎందుకు అప్గ్రేడ్ అవ్వాలి, అలాగే ఎవరెవరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ కన్నా గానీ ఈసారి మన ఇండియాలోనే తయారవుతుంది అండ్ మన ట్రంప్ టారిఫ్ కూడా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మన ఇండియాలో తయారవుతుందని మన ఇండియాలో అమ్ముకోవడానికి అయితే టారిఫ్ అయితే ఏమి అడ్డు రాదు. సో ఆ 50% ఉన్నా మనకేం పెద్ద ఎఫెక్ట్ పడదు. సో వీటిని బేస్ చేసుకొని చూస్తే ప్రైస్ తగ్గించారా పెంచారా అసలు ఏంటిది అండ్ ఇంతేకాదు రీసెంట్ గా గవర్నమెంట్ జిఎస్టీ కూడా తగ్గించింది కదా. సో అది దీనికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. అండ్ ఇంతేకాదు రేపు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండిటిలో కూడా సేల్ కి వస్తున్నాయి కదా. ఈ సేల్స్ లో ఐఫోన్ 16 కూడా మనకి మంచి ప్రైసింగ్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఐఫోన్ 16 తీసుకోవాలా లేదా ఐఫోన్ 17 తీసుకోవాలనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ పరంగా మీకైతే ఎలాంటి మార్పులు ఉండవు. సేమ్ ప్రీవియస్ జనరేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఫోన్స్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 చూసారనుకోండి అరౌండ్ 170 గ్రామ్స్ అలాగే 7.8 mm థిక్నెస్ తో మనకు వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 177 గ్రామ్స్ అంటే 0.07 గ్రామ్ ఇది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాంగ్ విత్ థిక్నెస్ కూడా ఇది 7.95 mm గా రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి అల్యూమినియం బాడీసే. ప్రొటెక్షన్ లెవెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలోనూ మీకు IP68 రావడం జరుగుతుంది. సో పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండిటిల్లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికే సిరామిక్ షీల్డ్ 2 సెకండ్ జనరేషన్ వాడారు ఐఫోన్ 17 సిరీస్ లో, వేరే 16 లో వచ్చేటప్పటికే ఫస్ట్ జనరేషన్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో బిల్డ్ పరంగా మీకు ఒక్క సిరామిక్ షీల్డ్ తప్ప మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనే నా అభిప్రాయం. కొంచెం థిక్ గా అలాగే కొంచెం వెయిట్ గా రావడం జరుగుతుంది ఐఫోన్ 17 కంపేర్ టు ఐఫోన్ 16 కన్నా గానీ. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ ఎక్కడ జరిగింది అంటే ఖచ్చితంగా ఇందులో మాత్రం యాపిల్ ఒప్పుకోవాల్సిందే డిస్ప్లేస్. సో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే 60 హెడ్స్ నార్మల్ డిస్ప్లేస్ మనకు చూస్తే ఇక్కడ మనకి ప్రో మోషన్ డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొచ్చారు. అంటే ఏదైతే మనం ప్రో సిరీస్ లో చూస్తున్నామో సేమ్ అదే జనరేషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ ని వీళ్ళు నాన్ ప్రో వేరియంట్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మనకి ఇది 1 హెడ్స్ దాకా కూడా వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఇంతేకాదు మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్, HDR10, 10+ కంటెంట్ ఇవన్నీ కూడా మీరు వెరీ కామన్ గా అయితే చూస్తుంటారు. ఇంతేకాదు దాన్ని స్క్రీన్ మీద వీళ్ళు వచ్చేటప్పటికే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో కూడా మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఏదైతే ప్రీవియస్లీ ప్రో సిరీస్ లో వాడినటువంటి డిస్ప్లే స్క్రీన్స్ ఏవైతే అవే స్క్రీన్స్ ని వీళ్ళు ఇందులో తీసుకొచ్చారు. అండ్ బెజల్స్ కూడా కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా గానీ మరింత థిన్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అనే నా అభిప్రాయం. డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. అండ్ ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 3000 నిట్స్. ఏదైతే ప్రో సిరీస్ లో మనం చూస్తున్నామో ఈసారి నాన్ ప్రో యూజర్స్ లో కూడా అంటే నెంబర్ సిరీస్ లో కూడా దే విల్ ఎంజాయ్ ద డిస్ప్లే. ఇక మరొక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికే దీని లోపల ఉండేటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే A19 బయోనిక్ చిప్ రావడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ 3 nm బిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 6 కోర్ CPU అలాగే 5 కోర్ GPU తో రావడం జరుగుతుంది. అండ్ డెడికేటెడ్ న్యూరో ప్రాసెసింగ్ ఇంజిన్ కూడా దీంట్లో మనకి ఇంటర్నల్ గా చిప్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ AI గురించి వీళ్ళు పెద్దగా అయితే మాట్లాడలేదు. మరి రేపు ఓఎస్ లో లాంచ్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. బట్ AI గురించి అయితే మీరు యాపిల్ నన్ను అడిగితే స్కిప్ చేయమని నేను అంటాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అది కూడా 8GB. మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈసారి బేస్ మోడల్ ఏదైతే ఉందో 128GB తీసేసి వీళ్ళు బేస్ వేరియంట్ 256GB ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఇంప్రూవ్మెంట్ అని అంటాను. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు సరే వాళ్ళందరికీ మాత్రం నిజంగా పండగే. ఎందుకంటే ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా దీని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా వెరీ రీజనబుల్ అనే నా అభిప్రాయం. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా ప్రీవియస్లీ మీకు 3561 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొస్తే ఈసారి వీళ్ళు 3692 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. అరౌండ్ ఒక 100 mAh ఏమో పెరుగుతుంది. బట్ దీని వల్ల మీకు ఆల్మోస్ట్ ఆల్ 8 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది అని చెప్పి యాపిల్ చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి 100 mAh కి అంత డిఫరెన్స్ ఉంటుందా అని అంటే నాట్ ఓన్లీ బ్యాటరీలో ఉన్నటువంటి ఈ 100 mAh ఈవెన్ A19 ప్రాసెసర్ చిప్ కూడా మరింత పవర్ ఆప్టిమైజ్డ్ తో పాటుగా వీళ్ళు వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ మోడెమ్ ని యూజ్ చేశారు. C1X అనేటువంటి చిప్ ఇది మరింత పవర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది 5
5G ప్రాపర్ గా డేటా ట్రాన్స్ఫర్ వీటన్నిటికి కూడా 20% తక్కువ పవర్ ని కన్సూమ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు డెడికేటెడ్ N1 చిప్ ఏదైతే కమ్యూనికేషన్స్ వాడుతూ ఉంటుందో సార్, వైఫై 7 కానీ బ్లూటూత్ 6 కానీ, అలాగే మనకి UWB డాన్ టెక్నాలజీకి వీటన్నిటికీ కూడా లెస్ పవర్ తోటి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధంగా వీటిని డిజైన్ చేశారంట. సో ఇవన్నీ కలిపి మీకు అప్రాక్సిమేట్లీ మరొక 8 hours ఆఫ్ వీడియో ప్లే బ్యాక్ ఏదైతుందో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే డే టు డే లైఫ్ లో ఒక ½ hour to 1 hour దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది మనం రఫ్ అండ్ టఫ్ వాడుకున్నాం అన్నట్టయితే. అంటే iPhone 16 తో కంపేర్ చేస్తే iPhone 17 ఇక హ్యూజ్ అప్గ్రేడ్ వచ్చినప్పటికే కెమెరా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఫ్యూజన్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ దీంతో పాటు మరొక 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ ఇది నార్మల్ ఫోటోగ్రఫీతో పాటు మీరు 2x లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ తీసుకోవడానికి కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పిక్చర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్రేజీ వస్తున్నాయి. బట్ ప్రాక్టికల్ గా మనం కూడా టెస్ట్ చేసి అయితే చూద్దాం. అండ్ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది కూడా 48 మెగాపిక్సెల్. అండ్ ఇది మీకు టెలిఫోటోలో ఏదైనా పిక్చర్ మీరు క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక 12 మెగాపిక్సెల్ కి డిజిటల్ గా జూమ్ చేసి మనకి ఇది ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే మీకు మ్యాక్రో కెమెరా కింద కూడా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో ఒక టెలిఫోటో లెన్స్ తప్ప ఏదైతే ఈ రెండు సెన్సార్స్ మనం ఫ్లాగ్షిప్ లో చూస్తుంటాం అవే సెన్సార్ ని ఇందులో యూజ్ చేశారు. అలాంగ్ విత్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ నుంచి ఏకంగా 18 మెగాపిక్సెల్ కి బంప్ చేశారు. సో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్ లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. బేసిక్ గా మనము సెల్ఫీస్ క్యాప్చర్ చేస్తుంటాం ఈ విధంగా. ఒకవేళ 3-4 ఉన్నారనుకో, వాళ్ళందరూ రావాలని చెప్పి మనం ఇలా క్యాప్చర్ చేస్తుంటాం కదా, అలాంటి అవసరం లేకుండా ఆటోమేటిక్ గా అందులో ఉండేటువంటి సెన్సారే రికగ్నైజ్ చేసుకొని ఇందులో ఉండేటువంటి జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పి అది వర్టికల్ గా ఉన్నటువంటి ఫోటోని ల్యాండ్స్కేప్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వీళ్ళు చేసినటువంటి అప్గ్రేడ్ ఏంటంటే యూజువల్ గా కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో మనకి రెక్టాంగిల్ లో ఉంటుంది, అలా కాకుండా స్క్వేర్ లో తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల ఎనీ కైండ్ ఆఫ్ ఫోటోస్ లైక్ వర్టికల్ ఫార్మాట్ కావచ్చు లేదా ల్యాండ్స్కేప్ ఫార్మాట్ కావచ్చు, రెండిట్లో మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంతేకాదు దీంట్లో మనకి సెంటర్ మోడ్ ఆండ్రాయిడ్ లో 10 సంవత్సరాలు అనుకుంటా లేదా అంతకన్నా ఎక్కువే ఉందనుకుంటా. సో 10 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి టెక్నాలజీని వీళ్ళు కొత్తగా అదేనండి డ్యూయల్ వ్యూ రికార్డింగ్ మోడ్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఏదైతే రేర్ కెమెరాలో మనకి యాక్షన్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ ఉంటుంది చూసారా, ఆ స్టెబిలైజేషన్ ఈసారి వీళ్ళు ఫ్రంట్ కూడా తీసుకొచ్చారు చూసారా. ఇది నాకు క్రేజీ అనిపించింది. ఇక ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అయితే మీకు ఎలాంటి అప్గ్రేడ్ జరగలేదు. సేమ్ అదే 25 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్ ఛార్జింగ్ తో పాటు 25 వాట్స్ కి సంబంధించినటువంటి మ్యాక్సిఫ్ ఛార్జర్ అదేనండి వీళ్ళకి సంబంధించినటువంటి QI2 ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్లైడ్ గా ఫాస్టర్. సో మీకు వచ్చేటప్పటికే 20 minutes లోనే 50% ఆఫ్ ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ USB కూడా 2.0 నే మన ముందు తీసుకొచ్చారు. USB అట్లీస్ట్ దీంట్లో 3.0 తీసుకొచ్చుంటే, అండ్ USB లో కూడా వీళ్ళు USB 2.0 నే తీసుకొచ్చారు. 3.0 నే తీసుకురాలేదు. ఇంకా ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ మీరైతే ఎల్గాటోకి కనెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు యూట్యూబ్ లో మీ ఛానల్లో ఏదైనా వీడియోస్ గేమ్స్ ని స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈసారి మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ గా లాగ్ లేకుండా గేమ్స్ ఆడాలన్నట్లయితే ఇంతకు ముందు ప్రీవియస్లీ 16 సిరీస్ లో మనము ఖచ్చితంగా ప్రో మోడల్స్ కి వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఈ A19 కావచ్చు, అలాగే డిస్ప్లే కావచ్చు ప్రమోషన్ ది, అలాగే 128 స్క్రీన్ రిఫ్రెష్ ఇవన్నీ కూడా మీరు ఇందులోనే హెవీ గేమింగ్ ట్రిపుల్ గేమ్స్ ని కూడా మీరు బ్రహ్మాండంగా వీటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి లాగ్ అలాగే ఎలాంటి హ్యాంగ్ కాకుండా. సో ఓవరాల్ గా గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నా గానీ బానే ఉంటుంది. బట్ ఆ USB 3.0 ఇస్తే డేటా ట్రాన్స్ఫర్ తో పాటు మనకి స్ట్రీమింగ్ కూడా ఇంకా బాగా ఉపయోగపడేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైసింగ్ ప్రీవియస్లీ 16 దాంతో పోల్చారన్నట్లయితే ఇక్కడ మనకి పెంచారా అనే విషయానికి వచ్చారంటే ఎస్, ఇప్పుడు బేస్ వేరియంట్ వీళ్ళు 256 GB తీసుకొచ్చారు. నేను 16 లో కూడా 256 GB నే కంపేర్ చేస్తున్నాను. సో రెండిటికి మీకు iPhone 17 ఏదైతే ఉందో మరొక 3000 రూపీస్ తక్కువగా తీసుకొని రావడం అయితే జరిగింది. బట్ ఇది ఇంకా తగ్గాలి, ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్ గా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి కాబట్టి. ట్రంప్ వేసినటువంటి టారిఫ్ యుఎస్ కి ఇంపోర్ట్ చేసుకుంటే, బట్ అన్ఫార్చునేట్లీ యుఎస్ లో వచ్చేటప్పటికే వాళ్ళు $799 పెట్టారు. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికే ప్రైస్ పెంచి తీసుకున్నాడు. ఒక 3000 రూపాయల దాకా అయితే పెరగడం జరిగింది. సో ఇది ఒక్కటే నాకు కొంచెం నచ్చలేదు. మరి మన గవర్నమెంట్ రీసెంట్ గా తగ్గించినటువంటి GST లో కూడా మొబైల్ ఫోన్స్ మీద ఎలాంటి తగ్గించలేదు కాబట్టి సేమ్ టారిఫే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లో అనేది అంటే ప్రైస్ కట్ అనేది అయితే మనం చూడబోము. సో నన్ను అడిగితే గనక ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. బట్ అదే ప్రైసింగ్ లో తీసుకొచ్చి ఉంటే మాత్రం ఇంకా క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మీ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇప్పుడు iPhone 17 కొనొచ్చా? ఒకవేళ మీరు iPhone 14 లేదా iPhone 15 వాడుతున్నారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇదొక హ్యూజ్ బంప్ అని నేను చెప్తాను. iPhone 16 యూజ్ చేసే వాళ్ళకు కూడా ఎస్ మంచి గుడ్ డీల్ వస్తుంది.
వస్తే ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ లో గుడ్ డీల్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోమంటాను. ఆఖరికి ఈ రోజు ఫ్లిప్కార్ట్ లిస్టింగ్ లో కూడా తీసుకొచ్చారు. ఐఫోన్ 17 అనేది సుమారుగా మీకు వాళ్ళు ఒక 5,000 రూపాయల డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అఫీషియల్ గా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే అమెరికన్ ఎక్స్ప్రెస్ మీద. సో ఫ్లిప్కార్ట్ బ్యాంక్ కార్డ్ ని యూజ్ చేశారు అన్నట్లయితే మీకు అదనంగా మరికొంత డిస్కౌంట్ రావడం అనేది జరుగుతుంది. ఓవరాల్ గా మీకు ఇది 74,75,000 రూపీస్ కి ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఈ బిగ్ బిలియన్ డే సేల్ లో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఐఫోన్ 16 వచ్చేటప్పటికే సుమారుగా 50 నుంచి 55,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్ట్రిక్ట్ గా 50,000 రూపాయలు తెచ్చారు, నా బడ్జెట్ అంతే అన్నానంటే గనక కన్సిడర్ చేయండి, లేదా డబ్బులు దాచుకొని 17 కొనుక్కోవడానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని అంటాను. ఒకవేళ లేదు 55,000 రూపీస్ పెట్టారు అన్నట్లయితే గనక బెటర్ మీరు ఐఫోన్ 17 పర్చేజ్ చేయటం ఇంకొక 4-5 ఇయర్స్ దాకా మీరు లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్నారని అనుకోవచ్చు. అండ్ బై ద బై ఐఫోన్ 16 సిరీస్ లో ఉన్నటువంటి కెమెరా కంట్రోలర్ బటన్ ని కూడా వీళ్ళు ఇప్పుడు నాన్ ప్రో వేరియంట్ లో తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇందుకే మీకేమనిపిస్తుంది ఈ ప్రైసింగ్ అలాగే ఈ అప్గ్రేడ్స్? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.